గీతాంజలి రైలు ఎదురెళ్ళి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతంలో ఆ రైలు నడిపినటువంటి డ్రైవర్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. రైల్వే పోలీసులు నమోదు చేశారు. ఇప్పుడు ఆ కేసు రైల్వే డిపార్ట్మెంటు తెనాలి పోలీసులకు అప్పచెప్పింది. తెనాలి పోలీసులు రంగంలోకి దిగారు. దాంట్లో క్లియర్గా ఉన్నది ఏంటంటే అమ్మాయి ఫోన్ మాట్లాడుకుంటూ ఎదురొచ్చింది అన్నటువంటిది. ఎదురొచ్చింది, సడన్ బ్రేక్ వేసాను నేను, అప్పటికి తగిలింది, గాయపడగానే రైల్లోనే తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పాము, రైల్వే స్టేషన్లో ఇచ్చాము. ఆ తర్వాత ఆవిడ పరిస్థితి ఎట్లా అయింది అన్నట్టు. ఎవరో తోశారు అన్నటువంటి సృష్టించినటువంటి వీడియో అతిపెద్ద బోగస్. నేను నిన్ననే చెప్పా ఆ విషయం, పచ్చి మోసం అన్నట్టు. వాస్తవంగా గీతాంజలి మరణం మీద ప్రతి ఒక్కళ్ళు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఎవరో తోసేశారనేటువంటి ఒక నేరేషన్ సృష్టిస్తే మనం నిర్మోహమాటంగా మాట్లాడాల్సిన వాళ్ళు కూడా అకస్మాత్తుగా ఏమోలే ఎందుకు మనకెందుకు అనేసి సైలెంట్ అయిపోయారు. అదే ఇక్కడ నేరేషన్. గత 30-40 ఏళ్ళ నుంచి ఎన్టీఆర్ దొంగ అంటే దొంగ అనాల, ఎన్టీఆర్ మంచోడంటే మంచోడు అనాల, వాజ్పేయి మంచోడంటే మంచోడు అనాలి, మతోన్మాద అంటే మతోన్మాద అనాల, మోడీ మంచోడంటే మంచోడు అనాల, లేకపోతే దుర్మార్గుడు అంటే దుర్మార్గుడు అనాల, అలాగే జగన్ మంచోడంటే మంచోడు అనాల, చెడ్డోడంటే చెడ్డోడు అనాలి, పవన్ కళ్యాణ్ మంచోడంటే మంచోడు అనాలి, చెడ్డోడంటే చెడ్డోడు అనాల. అసలు ఓవరాల్గా మనం ఎట్లా బ్రతకాలో, మనం ఏం ఆలోచించాలో డిసైడ్ చేసేస్తున్నాయి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియాను కూడా అదే మాఫియా లాగా పని చేపిస్తున్నారు. ఎవరికైనా ఇల్లు వచ్చిందనినో ఒక మంచి పథకం వచ్చిందని సంతోషపడితే చాలు వాళ్ళ మీద పడి పిచ్చి కుక్కల్లా కాట్లేస్తున్నారు. దానికి సజీవ సాక్ష్యం అమ్మాయిది. ఇప్పుడు ముందు తేలాల్సింది, అమ్మాయికి ఫోన్లు చేసి వాళ్ళ భర్త చెప్తున్నారు 2 రోజులుగా ఫోన్లతో అమ్మాయి బాధపడుతోంది అన్నటువంటిది. ఎవరా ఫోన్లు చేస్తున్నది, ఎవరా వేధిస్తున్నది, అది తేల్చాలి. ఎందుకంటే ఇప్పుడు చివరికి సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ మంచిగా పెట్టారా వాళ్ళని వెంటాడి వేధిస్తున్నారు, వాళ్ళ కుటుంబాలని అవమానిస్తున్నారు, వేధిస్తున్నారు. అట్లాంటి వాళ్ళని వెంటపడి పట్టుకోకపోతే వాళ్ళని అవసరమైతే కాల్చి పడేయలేం, కానీ తీసుకెళ్లి బొక్కలో తోయకపోతే అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశం అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. గీతాంజలి కేసులో అతను చెప్తున్నటువంటిది క్లియర్గా ఎదురొచ్చింది అన్నటువంటిది. ఫోన్ మాట్లాడుతూ ఎదురొచ్చింది. ఎవరు ఏంటి ఆ ఫోన్ చిట్ట చివరి కాల్ అదంతా కూడా దర్యాప్తు చేసి అసలు నిజాలు బయట పెట్టాలా.